కాపాడి రక్షించారు. చిన్న నూతన దినమంకై మీకు వందనాలు తండ్రి. నాయన ఈ సాయంకాల సమయంలో తండ్రి నా దేవతండి ఈరోజు జరగబోతున్న ప్రతి ఒక్క కార్యక్రమం తోడుగుండండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నాయన మెసేజ్ చెప్తున్న బిడ్డ ఏందో తోడుగుండండి తండ్రి. నాయన ఆ బిడ్డ నాయన మీ ద్వారా మాతో ఏం మాట్లాడాలనుకుంటుందో నాయన అది మేము గ్రహించి అట్టి రీతిగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఆయన రావాల్సిన వారందరూ సమయానికి వచ్చి మిమ్మల్ని స్తుతించి కనపరిచే భాగ్యాన్ని ప్రసాదించమని నా చిన్న ప్రార్థన ఆలకించమని వేసేదండి పరిశుద్ధరామన బ్రతమాలి వేడుకుందాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడవని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి, పరమదేవుడవని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి, శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దిన దినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దిన దినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యు దిటముగా కొండన్ చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుమోకనిను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. శత్రుమోకనిను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. శాంతముతో నీ శత్రుల బ్రోవక చలిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. సోలిపోవలదు మనస, సోలిపోవలదు. సోలిపోవలదు మనస, సోలిపోవలదు. నిను గనిపిన చీన దేవుడు విడచిపోతాడా. నిను గనిపిన చీన దేవుడు విడచిపోతాడా.
సోలిపోవలదు మనస సోలిపోవలదు ఇక్కటులు ఈ బంధులు నిన్ను చుట్టుముట్టినను ఇక్కటులు ఈ బంధులు నిన్ను చుట్టుముట్టినను ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా సోలిపోవలదు మనస సోలిపోవలదు శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు జీవ కిరీటము మోయువేళ ఎంతో సంతోషము జీవ కిరీటము మోయువేళ ఎంత సంతోషము సోలిపోవలదు మనస సోలిపోవలదు వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడికొనియాడు వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడికొనియాడు తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు సోలిపోవలదు మనస సోలిపోవలదు ప్రియుడు యేసుని చూచుకొనుచు ఇంపుగా త్రోవన్ పోదాము ప్రియుడు యేసుని చూచుకొనుచు ఇంపుగా త్రోవన్ పోదాము దాని మార్గమును సత్యమును జీవమును దాని మార్గమును సత్యమును జీవమును చిక్కులు హెచ్చిన చింతింపకు యేసుని ఎరుగక పరుగిడకు చిక్కులు హెచ్చిన చింతింపకు యేసుని ఎరుగక పరుగిడకు కను పాపబోలినే కాపాడేదా ననుచున్నాడే కను పాపబోలినే కాపాడేదా ననుచున్నాడే ప్రియుడు యేసుని చూచుకొనుచు ఇంపుగా త్రోవన్ పోదాము
మార్గమును సత్యమును జీవమును తాని మార్గమును సత్యమును జీవమును ముండ్ల పోదాబోలి హత్తుకొనునే మోసపోకు నీవు కడవరకు ముండ్ల పోదాబోలి హత్తుకొనునే మోసపోకు నీవు కడవరకు వేసారిపోకుమా ప్రభువచ్చట నిన్ను కాంచును వేసారిపోకుమా ప్రభువచ్చట నిన్ను కాంచును ప్రియుడు యేసుని చూచుకొనుచు ఇంపుగా త్రోవదామా ప్రియుడు యేసుని చూచుకొనుచు ఇంపుగా త్రోవదామా తాని మార్గమును సత్యమును జీవమును తాని మార్గమును సత్యమును జీవమును మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యమయ్యున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది మూడు మారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు మూడు మారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు మధురముగా మార్చగలవు నీవు మధురముగా మార్చగలవు నీవు మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించిన ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించిన జీవజలముదైనా నీవులను నన్ను నాటితివా జీవజలముదైనా నీవులను నన్ను నాటితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది వాడబారని వాక్యమునై పరమందు దాచియుంచితివా వాడబారని వాక్యమునై పరమందు దాచియుంచితివా వాగ్దాన
ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మన ఆరాధన కొనసాగిద్దాం. మన కీర్తన పుస్తకాల్లోంచి 71వ కీర్తన, చిన్న పుస్తకాల్లోంచి 201వ కీర్తన. నీవు నా దేవుండవై ఉన్నావు యేసునాథా. నీవు నా దేవుండవై ఉన్నావు ఆద నీవిల బ్రోవవే నన్ను కావవే నీవిల బ్రోవవే నన్ను కావవే పాప మానవ శాపమాన నోపి సిల్వన్ పడిన క్షేమ దీపతి సర్వభూపతి సర్వభూపతి శ్రేయమౌకాయంబు మాకు కీయసిద్ధము చేయు యేసు నాయక మోక్షదాయక యేసు నాయక మోక్షదాయక జీవమారణి త్రోవనే పడి సావనయున్నాను పతిత పావన ఆత్మా జీవన పతిత పావన ఆత్మా జీవన జాగు సేయక బాగు సేయను నాగదేనే ఘోర పాప రోగిని దుఃఖ భాగి పాప రోగిని దుఃఖ భాగి పాపమున
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరించుము. క్రీస్తు మమ్మల్ని కనికరించుము. క్రీస్తు మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మల్ని కనికరించు. అదే విధంగా నిలబడి ఉండగా అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసం ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయడానికి అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. మనం అదే విధంగా నిలుచుండి దైవ గ్రంథంలోంచి 130వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. హేమలత గారు నడిపిస్తారు. ఈరోజు ఏర్పాటు చేయబడిన పాఠము కీర్తనలు 130 యాత్రా కీర్తన అండి. ఇది 130. యెహోవా అగాధ స్థలముల్లో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ వద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములకు ఉండునట్లు మహిమ కలుగును గాక. దయచేసి కూర్చోండి. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదువుగా విందాము. పాత నిబంధన పాఠం నుంచి నిర్గమాకాండము 8వ అధ్యాయము 16 నుంచి 20 వచనం. నిర్గమాకాండము 8వ అధ్యాయం 16 నుంచి 20. అందుకు యెహోవా మోషేతో నీవు నా కర్ర చాపి ఈ దేశపును ధూళిని కొట్టుము, ఇది ఐగుప్తు దేశమందును పేలనగునని అహరోనుతో చెప్పమనగా వారు అట్లనిరి. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమందంటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. శకున గాండ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రములను చేత అటు చేసిరి గాని అది వారి వలన కాకపోయెను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగానే శకున గాండ్రు ఇది దైవభక్తి అని ఫరోతో చెప్పి, అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. అతడు వారి మాటలు వినకపోయెను. కాబట్టి యెహోవా మోషేతో నీవు పొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము. ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును. నీవు అతని చూచి నన్ను సేవించడం నా ప్రజల పోనిమ్మను. దేవుడి వాక్యం. రెండవ పాఠముగా యోహాను సువార్త 13వ అధ్యాయము 36 నుంచి 38 వరకు. యోహాను సువార్త
13, 36 నుంచి 30. యోహాను సువార్త 13వ అధ్యాయం 36 నుంచి 38 వరకు. సీమోను పేతురు, ప్రభువా, నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడగగా, యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవు ఇప్పుడు నా వెంట రాలేవు గాని తర్వాత వచ్చేదవని అతనితో చెప్పాను. అందుకు పేతురు, ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణం పెట్టుదునని ఆయనతో చెప్పగా, యేసు, నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పక ముందు కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్తున్నానని. ఈ వాక్యం ఎంతపరి. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో శిలువ ధ్యానాన్ని నడిపించడానికి మన సోదరి జసింత రూపు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వచ్చింది. రూపు ధ్యానం చేస్తుండగా మన మనసులో ఆ వాక్యం బలంగా నాటుకునేలాగా దేవుని ఆత్మ మన మీద ఉండాలని ప్రార్థన చేద్దాం. దానికి సిద్ధపడిగా మనందరం కలిసి 209వ కీర్తన పాడుకుందాం. ఈ కీర్తన ప్రయత్నం చేద్దాం. దీని ఛాయ ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తూలానాడక అనే కీర్తన ఛాయ. ప్రయత్నం చేద్దాం. కష్టం అనుకుంటే ఇంకొక పాట పాడదాం. ప్రయత్నం చేద్దామా? నా కొరకు చనిపోయి నాడా ఆదాయకరుండిరువంక దొంగల తోడా నా కొరకు చనిపోయినాడా ఆలకింపగాను మనసారా నాకు నా ఇటి పుణ్యాత్ముని మరక పూజింతు మీరా నా కొరకు చనిపోయినాడా కన్నా తల్లిదండ్రులైనా ఇంతగనవత్సలతనే కల్గును వీణదియులే చెవులు స్వవిక్రయమైకత వేదనలతోను నా కొరకు చనిపోయినాడా కీటకము వంటి నన్ను బ్రోవా సొంత కీల మార్పించి ఖేదపరిచావా వర్తమానకిరులగావా నేను వారిపకనీరు వరదలైపోవా నా కొరకు చనిపోయినాడా ఘోరముగా నిన్ను పాపేకులను ృచికోంకైదయుల్ గోల్గోత మనలం మారణం పగునవస్థలను బేట మాతృతాత్మ
నాడా ఏమి బహుమతుల నర్పింతు నటి స్వామి మేళన స్వాంతమును ప్రేమ భావమున వర్తింతు నిత్య కామికీడు కర్తమజితు నా కొరకు చనిపోయినాడా చేయనిక పాప సంగతము నాడు సిలువపై చచ్చిన శ్రీకరుని కథము నాదు ప్రాణందమోదక ప్రార్థింతు సతము నా కొరకు చనిపోయి నాడా. ప్రార్థన చేస్తాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి నీకు స్తోత్రాలు స్వామి. శ్రమల కాల ధ్యానాల్లో 13వ రోజు ఇటు రీతిగా కూడుకొని మీకు స్తుతులు చెల్లించడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు స్వామి. ఇంతవరకు ఆరాధనలో మీ సహాయం మాకు అనుగ్రహించారు ప్రభువా. నీ లేఖన భాగాలు ధ్యానం చేయబోతుండగా తండ్రి మీరు మాతో మాట్లాడండి. నీ పక్షంలో నేను నిలబడి మాట్లాడబోచుండగా ఏమి మాట్లాడాలో కావలసిన జ్ఞానాన్ని, ధైర్యాన్ని నాకు అనుగ్రహించండి. మీరు మాట్లాడే ప్రతి మాట వినగల చెవులను, గ్రహించగల మనసును మా అందరికీ అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రమల కాల ధ్యానాలు మొదలవడం అయిపోయింది. నేటి దినం 13వ రోజు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి, కానీ మరి మన జీవితాల్లో ఆ అనుభవం ఎట్లా ఉంది అనేది మనం ముందుగా ప్రశ్నించుకొని ఆ కాలం శ్రమల కాల ధ్యానాలు అనగా ఒక శ్రేష్టమైన అంశాలు మనము ఈ 40 రోజులు మనము నేర్చుకుంటాం. మన జీవితాల్ని మనం మార్చుకోవడానికి 40 రోజులు దేవుడు తన కృపను మనకు చూపిస్తూ ఉంటాడు. నేటి దినం ఏర్పాటు చేయబడిన లేఖన భాగాల్లో సువార్త పాఠ్య భాగం చదువుకున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 36 నుండి 38 వచనాలు మనం చదువుకున్నాము. అందులో మనకి ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తున్న వ్యక్తి ఎవరండి? పేతురు, సీమోను పేతురు. యేసు ప్రభు వారి 12 మంది శిష్యులలో ఇతను ఒకడు. మనము ప్రాముఖ్యంగా 2 శిష్యుల గురించి మాట్లాడుకుంటాము. ఎవరు ఆ 2 శిష్యులు? పేతురు, యోహాను. యోహానుకున్న పేరే ఆయన ప్రేమించిన శిష్యుడు. పేతురు కూడా ఆయన వెంట ఉంటూ ప్రభువు వారి యొక్క సేవలో, ఆయన పరిచర్యలో ఆయనకు సహకారిగా ఉంటూ ఒక ప్రాముఖ్యమైన శిష్యుడిగా ఉంటూ యేసు ప్రభువారి శ్రమ మరణ సమయానికి వచ్చేసరికి అతడు ప్రభువారికి దూరంగా దిగజారిపోయిన స్థితిలో ఉండడం మనం గమనిస్తాము. ప్రభువు వారికి దూరంగా ఉంటూ ఉంటాడు. ఆ సమయానికి ప్రభువు వారికి దగ్గరగా లేకుండా జారిపోయిన స్థితిలో మనము పేతుర్ని మనం గమనిస్తాము. ఆయన చివరికి ఏ స్థితికి వచ్చాడంటే, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి సంతాపపడి ఏడ్చే అంత స్థితికి ఆయన దిగజారిపోయాడు. అసలు పేతురు ఇట్లా జారిపోవడానికి గల కారణాలు ఏమిటి? నేటి దినం నేను ధ్యానం చేయాలి అని అనుకుంటున్న అంశము పేతురు 7 జారుడు మెట్లు. పేతురు యొక్క 7 జారుడు మెట్లు మనం ధ్యానం చేద్దాము. మొదటిగా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే మార్కు సువార్త 14వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుకుందాము. మార్కు సువార్త 14వ అధ్యాయము 37వ వచనము. మరలా ఆయన వచ్చి
వారు నిద్రించుచుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? ప్రభువు వారు తన శిష్యులను తీసుకొని వెళ్ళినప్పుడు వారికి మేలుకొని ఉండి ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయడం అని చెప్తాడు. కానీ వారు ఏం చేస్తారు అని అంటే, మెలకువగా ఉండి ప్రార్థన చేయరు. ఏం చేస్తున్నారండి? అక్కడ నిద్రపోతూ ఉన్నారు. పేతురు దిగజారిపోవడానికి మొదటి మెట్టు నిద్ర. నిద్ర అనేది సోమరితనానికి సాదృశ్యము. నిద్ర అనేది ప్రార్థన లేమికి సాదృశ్యము. ఎక్కడైతే ప్రార్థన ఉండదో అక్కడ ఏముంటదండి? దేవుని ఆశీర్వాదాలు ఉంటాయా? ఉండవు. పేతురు ఇక్కడ తను జారిపోవడానికి మొదటి మెట్టు నిద్ర, అంటే ప్రార్థన లేమి. అక్కడ ప్రభువారు చెప్తూ ఉన్నారు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తూ ఉన్నాడు. కానీ వారు నిద్రపోతూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో మనం చదివినప్పుడు 6వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు చదివినప్పుడు, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు? ఇంకా కొంచెము నిద్రించేదను, ఇంకా కొంచెము కునికెదను. సోమరి అని పిలుస్తున్నాడు. నిద్రపోతులను అక్కడ సోమరి అని పిలుస్తూ ఉన్నాడు. మనము కూడా ఈ శ్రమలకాల ధ్యానాల్లో ఉపవాసాలు ఉంటూ ఉన్నాము. ఉపవాసం ఉండి మన శరీరాన్ని శ్రమ పెట్టుకుంటున్నామా, లేదా ఆయనకి దగ్గరగా ఉండి మెలకువ కలిగి ప్రార్థన చేసే వారంగా మనం ఉంటూ ఉన్నామా? మన స్థితి ఎట్లా ఉంటూ ఉంది? నిద్రపోతులుగా ఉంటూ ఉన్నాం, ఉపవాసం ఉన్నాము, ఏమి తినకుండా ఉన్నాము, నీరసంగా ఉంది, నిద్ర వస్తుంది, అలసటగా ఉంది, ఇలాగే ఉంటూ ఆయనకు దూరంగా ఉంటూ ఉన్నామా, లేదా ఆయనకు ప్రార్థన చేస్తూ ఆయన చిత్తమేమిటో మనము గ్రహించాలి అని ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నామా? ఎఫెసీ 5:17 అంటాడు, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి. ఎట్లా గ్రహించుకుంటామండి ఆయన చిత్తం ఏమిటి అని? మనం ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన తిరిగి మనకి ఆయన చిత్తం ఏమిటో మనకు తెలియజేస్తాడు. ఆయన చిత్తం జరగాలి అని మెలకువ కలిగి ప్రార్థించే వారంగా ఉండాలి. సీమోను పేతురు జారిపోవడానికి మొదటి మెట్టు నిద్ర, ప్రార్థన లేమి. రెండవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయము 22వ వచనము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 22వ వచనము. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూనూ కలుగదని ఆయనను గద్దింపసాగాను. అది నీకు ఎన్నడూనూ కలుగదని ఆయనను గద్దింపసాగాను. ఇక్కడ పేతురు యొక్క గర్వము, ఆయన యొక్క అతిశయము మనకు కనిపిస్తూ ఉంది. మనం కూడా అంటాం కదా, మనం ఏదైనా స్థితిలో ఉండి ఏదైనా పొజిషన్లో, వాళ్ళ సంగతి నేను చూసుకుంటానులే, నీకేం కాదు, నేను ఉన్నానుగా, అదేం రాదు నీ దగ్గరికి అంటాం కదండి. అట్లాగే పేతురు కూడా ఆయనను గద్దిస్తూ ఉన్నాడు. అతిశయము మనకు అక్కడ కనిపిస్తుంది. ఎక్కడ ప్రార్థన లేమి ఉంటుందో అక్కడ ఖచ్చితంగా పాపపు క్రియలన్నీ జరుగుతాయి. మొదటిగా అతిశయం కనిపిస్తూ ఉంది. మనము కూడా మనకున్న అందాన్ని బట్టో, మనకున్న ఆస్తిని బట్టో, మనకున్న చదువును బట్టో, మనకున్న హోదాని బట్టో, మనకున్న ఏది కలిగి ఉన్నామో దాన్ని బట్టి మనం అతిశయిస్తూ ఉన్నామేమో. మనము అతిశయించవలసినది ఎవరి గురించి అండి? కొందరు రథములను గురించి, కొందరు గుర్రములను గురించి అతిశయించారు. కానీ మనము మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయింపవలెను. నీకు అవన్నీ కలుగజేసిన వాడు దేవుడు. అసలు నీకు ఈ ప్రాణాన్ని ఇచ్చిందే నీ దేవుడు. ఆయనను బట్టి అతిశయించాలి, కానీ నీకున్న వాటిని బట్టి నువ్వు అతిశయించకూడదు. పేతురుకి ఏమిచ్చారండి దేవుడు? అధికారము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనము. పరలోక రాజ్యపు యొక్క నువ్వు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో
అది పరలోకమందును విప్పబడనని అతనితో చెప్పాను. గొప్ప అధికారాన్ని దేవుడు పేతురుకి ఇచ్చాడు. ఏంటి అని అంటే పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు అతనికి ఇచ్చాడు. ఆయనకున్న ఆ భాగ్యాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు ప్రభువు వారిని. పేతురు అక్కడ మనం గమనిస్తే అది నీకెన్నడూ కలుగుదని గద్దింపసాగాను. అతిశయము, మా గర్వము మన నాశనానికి ముందు నడుస్తుంది. పేతురు జారిపోవడానికి రెండవ మెట్టు అతని యొక్క అతిశయము. ఆయన పేతురు నీళ్ళ మీద యేసుప్రభు వారు నడుస్తూ పేతురుని రమ్మనగానే ఆయన వచ్చి నడుస్తాడు. అంటే దేవుని తర్వాత నేనే నడిచింది ఆ నీళ్ళ మీద. ఆయనకున్న అధికారాన్ని బట్టి, మనకున్న అధికారాన్ని బట్టి మనము కూడా అతిశయిస్తూ ఉన్నామేమో, గర్విష్ఠులుగా ఉంటూ ఉన్నామేమో. మనము కూడా మన ఆత్మీయ స్థితిలో మనము నిలబడలేకపోవడానికి, దిగజారిపోవడానికి ఇవే మెట్లు కారణమవుతూ ఉన్నాయేమో. మనం కూడా ప్రార్థించే వారంగా ఉండకుండా సోమరిపోతులుగా, నిద్రపోతులుగా ఉంటూ ఉన్నామేమో. మన గర్వము మనకు అడ్డంగా ఉంటూ ఉందేమో. మూడవదిగా పేతురు జారిపోవడానికి మూడవ మెట్టు చూస్తే యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనము. యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనము. సీమోను పేతురు యొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. సీమోను పేతురు యొద్ద కత్తి ఉండినందున అక్కడికి వచ్చిన వాళ్ళు శత్రువులే అయ్యి ఉండొచ్చు. అక్కడికి వచ్చి ప్రభువుని అప్పగించాలని చూసిన వారు అతనికి శత్రువులుగా ఉన్నారు. కానీ అక్కడ దుడుకుతనం కనిపిస్తుంది. పేతురు యొక్క దుడుకుతనము, ఆలోచన లేకుండా చేసిన క్రియ అది మనకు కనిపిస్తూ ఉంది. కానీ అట్లా చేయకూడదు. అతను చేయవలసిన పని ఏమిటి అని అంటే లూకాసు వార్త 6వ అధ్యాయం 27, 28 వచనాలు మనం చదివితే, లూకాసు వార్త 6వ అధ్యాయం 27, 28 వచనాలు. వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మను శపించు వారిని దీవించుడి, మిమ్మను బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అక్కడికి వచ్చిన వారి మీద నువ్వు వచ్చి యేసుని అప్పగించబోతున్నావా అని చెప్పేసి చెవి నరుకుతూ ఉన్నాడు. దుడుకుతనము, ఆలోచన లేకుండా చేసే క్రియ. మనము కూడా అంతే. మనల్ని ఎవరైనా ఒక్క మాట అన్నారంటే అది తీసుకోము. మనము ఆ ఒక్క మాటకి 10 మాటలు ఏమనాలా అని ఆలోచన కూడా చేయం, గబగబా అనేస్తాం. మనము కూడా దుడుకు స్వభావం కనిపిస్తూ ఉంది. మనము కూడా జారిపోతూ ఉన్నామేమో మన ఆత్మీయ స్థితి నుంచి. మన జీవితాల్లో ఆశీర్వాదాలు పొందలేకపోవడానికి కారణాలు ఇవే మెట్లు మనకు కనిపిస్తూ ఉండొచ్చు. మనము కూడా ఇతరుల కోసం ప్రేమించి ఇతరుల కోసం ప్రార్థించే వారంగా కాకుండా, వారిని దీవించే వారంగా కాకుండా, వారిని తిరిగి 4 మాటలని వారిని శపించే వారంగా మనం ఉంటూ ఉన్నామేమో. మీ శత్రువులను ప్రేమించుడి, వారి కోసము మీరు ప్రార్థన చేయుడి. పేతురు యొక్క దుడుకుతనం మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. 4వదిగా మనం చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనము. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. పిరికితనం మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. మొదటిగా ప్రార్థనలేమి, నిద్రపోతులు, సోమరితనము కలిగి ఉంటూ ఉన్నారు. రెండవదిగా మనం చూసినప్పుడు అతిశయం, గర్వం అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మూడవది మనం చదివినప్పుడు పేతురు యొక్క దుడుకు స్వభావాన్ని మనం చూసాము. 4వదిగా ఇక్కడ పేతురు పిరికితనం కలిగిన వాడుగా శిష్యులందరితో పాటు పారిపోతూ ఉన్నాడు. నేటి దినం మనం చదివిన లేఖన భాగంలో, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నువ్వేం చేసి నువ్వు ఎక్కడికి తీసుకువెళ్తావు, నువ్వు నిత్య జీవాన్ని అయితే నిత్య జీవానికి నేను వస్తాను, శ్రమైన, కష్టమైన, నష్టమైన నీతోనే ఉంటాను, నీ శిష్యులందరూ నిన్ను విడిచి పారిపోవచ్చు కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పాడు పేతురు. కానీ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. పిరికి స్వభావం మనకు కనిపిస్తుంది. దేవుడు మనకు పిరికి ఆత్మను ఇవ్వలేదు, కానీ ధైర్యపు ఆత్మను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనము కూడా చిన్న శోధన, చిన్న కష్టం, చిన్న అవమానం రాగానే మన దేవుణ్ణి మనము విడిచి పారిపోతూ ఉన్నాము. క్రైస్తవులకు శ్రమలు వస్తున్నాయి అనగానే మనం పిరికితనంతో భయపడుతూ ఉన్నాము. ఆ పిరికి స్వభావం వల్ల మన జీవితాల్లో పొందవలసిన ఆశీర్వాదాలు మనం పొందలేకపోతూ ఉన్నామేమో. పేతురు పిరికి స్వభావం కలవాడై పారిపోయాడు. ఇంకా మనం పరిశుద్ధ గ్రంథంలో చదివినప్పుడు పారిపోయిన వాళ్ళు ఎవరండి?
యోనా పారిపోతాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాడు? నినేవకు వెళ్ళమంటే తాషీష్కు వెళ్తాడు. అలాగే మనం ఆదామును చూస్తే చెట్టు వెనక దాక్కొని ఉంటాడు. పేతురు పిరికితనము కలిగిన వాడిగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. ముందుకు వస్తే ఆ రానపు వారు నన్ను కూడా ఏమైనా చేస్తారేమో, ఆయనతో పాటు నేను ఉంటే నాకు కూడా ఏదైనా కష్టం కలిగిస్తారేమో అనే పిరికి స్వభావంతో పారిపోతూ ఉన్నాడు అక్కడ. తర్వాత మనం 5వ మెట్టుని మనం గమనిస్తే లూకాసు వార్త 22వ అధ్యాయం 54వ వచనము. లూకాసు వార్త 22వ అధ్యాయము 54వ వచనము. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరంగా వారి వెనక వచ్చిచుండెను. పేతురు దూరంగా వారి వెనక వచ్చిచుండెను. వారితో పాటు రావట్లేదంట, ఆయన దూరంగా ఉండి వస్తూ ఉన్నాడంట. ఆయన యేసుని దూరంగా వెంబడిస్తూ ఉన్నాడు. అంటే సందిగ్ధ స్థితిలో అతను వెంబడిస్తూ ఉన్నాడు. ముందుకు రావాలా వద్దా? ఒకవేళ నేను ముందుకు వస్తే ఆయనతో పాటు నాకు కూడా ఏమైనా శిక్షలు విధింపబడతాయేమో, నేను కూడా ఏదైనా కష్టాలు పాలవలసి వస్తుందేమో అని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు ఆయన. ఒకవేళ నేను ఆయన ముందుకు వస్తే ఇట్లా జరిగితే ఆయనను విడిచిపెట్టి నేను వెళ్తే, ఇన్నాళ్ళు నేను ఆయనతో పాటు ఉండి సేవ చేశాను కదా, ఆయన చేసిన కార్యాలన్నీ నేను చూశాను కదా, ఆయన పరిచర్యలో నేను ఒక సహకారిగా ఉంటూ ఉన్నాను కదా, మరి నలుగురు ఏమన్నా అనుకుంటారేమో. నులివెచ్చని స్థితి, మనము కూడా నులివెచ్చని స్థితి, అటు లోకము కాకుండా ఇతడు దేవుని కాకుండా మనము నులివెచ్చని స్థితిలో ఉంటాము. ఆ నులివెచ్చని స్థితి ప్రమాదకరమైన స్థితి. మనం ఇటు ప్రార్థన చేస్తూనే ఉంటాము, మనకి ఏదైనా కష్టం వస్తే ప్రార్థన చేస్తాము, మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రార్థన చేస్తాం. కానీ అదే టైంలో మనము మంత్రాలు తంత్రాలు కట్టించుకోవడానికి, నల్లదారాలు ఎర్రదారాలు కట్టించుకోవడానికి కూడా మనం వెళ్తాము. ఇటు దేవుణ్ణి నమ్ముతున్నాము మనము, అటు లోకాన్ని అనుసరిస్తూ ఉన్నాము. మీ అందరికీ తెలిసిన విషయమే, మీరందరూ మా కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు గర్భఫలం కోసం. మా వారు పనిచేసే ఆఫీస్లో కొందరు అన్నారట, సార్ అక్కడ మసీదు ఉంది, అక్కడికి మీరు వెళ్ళి అంతరం తంత్రం ఏదో అది కట్టించుకుంటే మీకు త్వరగా అంతరం తంత్రాలతో పిల్లలు పుడతారా అండి మనకి? నాకేమీ అవసరం లేదు, నా దేవుడు ఎప్పుడు మాకు ఆ బహుమానాన్ని అనుగ్రహిస్తాడో అప్పుడే మేము పొందుకుంటాము అని చెప్పాడట సమాధానం. మనము నులివెచ్చని స్థితిలో ఉండకూడదు. మనము దేవుని మార్గంలో వెళ్తున్నామంటే అదే మార్గంలో మనం వెళ్ళే వరంగా ఉండాలి. మన స్థితి నులివెచ్చని స్థితిలో ఉంటే నా నోటి నుంచి ఉమ్మివే ఉద్దేశించుచున్నాను అంటూ ఉన్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నాము? మనము కూడా పేతురులాగా దూరంగా ఉండి వెంబడిస్తూ ఉన్నామా, లేదా ఆయన శిష్యులుగా మనం ఉండడానికి ఇష్టపడి ఆయన చెప్పిన మార్గంలో నడుస్తూ ఆయనకి దగ్గరగా మనం ఉండి మన జీవితాల్లో ఫలభరితంగా చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నామా? 5 మెట్లు మనం చూసాము. ఈ మెట్లన్నీ కూడా మన జీవితాల్లో ఉన్న మెట్లే. అనుదినం మనం జారిపోతున్న స్థితిలో ఉన్న మెట్లే ఇవన్నీ. మన జీవితాల్లో మార్చుకోవడానికే ఈ శ్రమల కాల ధ్యానాలు మనకు ఉపయోగపడతాయి. 40 దినాలు శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. మనము చేయవలసినది, మనము దిగజారే మెట్లను మన జీవితాల్లో నుంచి తీసేసి ఆయన శిలువ దగ్గరకు వచ్చి మనం విజ్ఞాపన చేయడమే. 6వ మెట్టు మనం చూస్తే లూకాసు వార్త 22వ అధ్యాయం 55వ వచనము. లూకాసు వార్త 22వ అధ్యాయం 55వ వచనము. అంతటా కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురు వారి మధ్యను కూర్చుండెను. అంటే పేతురు ఇప్పుడు ఏ గుంపులో ఉంటూ ఉన్నాడండి? పాపుల గుంపులో చేరాడు. యేసయ్యను సిలువ వేయండి, సిలువ వేయండి అని ఎవరైతే హంతకులుగా మారాలి అనుకుంటూ ఉన్నారో ఆ గుంపులోకి వెళ్ళి చేరాడు పేతురు. మనం చదువుకుంటాము కీర్తనలో, ఏంటి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. కానీ పేతురు చేస్తుంది అక్కడ అదే. ఆ గుంపులోకి వెళ్ళి వారితో పాటు ఆయన కూర్చుని ఉంటూ ఉన్నాడు. అపహాసకుల దగ్గర మనము కూర్చోవచ్చా అండి? నలుగురు గురించి చెడు మాట్లాడే వాళ్ళ గురించి మనం మాట్లాడక్కర్లా. మనం వాళ్ళతో చేరినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉంటది, ఏంటి? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మనం ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరుగరా అని పరిశుద్ధ గ్రంథంలో ఉంటది. అంటే ఈ లోకంలో ఉన్న వారు ఎవరితో మనం స్నేహం చేయకూడదు అంటే చేయొచ్చు, స్నేహం చేయొచ్చు, కానీ వారు నీలాగా మారాలి, కానీ నువ్వు వారిలాగా
మారకూడదు. నువ్వు నీ దేవుని గురించి వారికి చెప్పగలిగి వారిని ఇటువైపు త్రిప్పగలగాలి కానీ వారి వైపు నీవు తిరగడం కాదు. ఈ లోక స్నేహం దేవునితో వైరం. పేతురు వెళ్ళి ఆ పాపుల గుంపులో చేరి ఆయన గురించి వారు ఆయన సిలువ వేయాలంటే ఈయన మెదలకుండా వెళ్ళి ఆ మంట దగ్గర కూర్చొని చూస్తూ ఉన్నాడంట. పేతురు దిగజారిపోవడానికి 6వ మెట్టు పాపుల గుంపులో చేరడం. 7వదిగా మనం చూసినప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయం 70వ వచనము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 70వ వచనము. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనేను. అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, అసలు నువ్వేం చెప్తున్నావు, ఆ సంగతి ఏంటి, అసలు నాకు ఆయన ఎవరో తెలియదు అని మాట్లాడుతూ ఉన్నాడు పేతురు. ఒక చిన్నది వచ్చి ఈయన కూడా ఆయన వెంట తిరిగిన వాడే అని చెప్తూ ఉన్నప్పుడు అంటే అబద్ధం ఆడుతూ ఉన్నాడు. మనం లేచిన దగ్గర నుంచి మనం చేసేది కూడా అదే. ప్రతి విషయంలో మనము చాలా అబద్ధాలు ఆడుతాము కదండి. కానీ అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు. ఆయనకు అయిష్టమైనది అబద్ధములాడుట. పేతురు ఇక్కడ అసలు కూర్చుని ఆయన ఎవరో నాకు తెలియదు, నాకు అసలు ఆయన తెలియదు, అసలు నువ్వేం చెప్తున్నావు, నువ్వు చెప్పే సంగతి ఏంటి, అసలుకి ఆయన ఎవరు నాకు తెలియదు అని నిక్కచ్చిగా అబద్ధం పచ్చి అబద్ధం మాట్లాడుతూ ఉన్నాడు పేతురు అక్కడ. మన జీవితంలో మనం ఎట్లా ఉంటూ ఉన్నాము? మనం శ్రమల కాల ధ్యానాలకి వస్తూ ఉన్నాము, వెళ్తూ ఉన్నాము. మనం ప్రార్థన చేసే వరంగా ఉంటూ ఉన్నామా? అసలు ప్రార్థనకి సమయాన్ని ఇస్తూ ఉన్నామా? ఉపవాసం ఉంటూ ఉన్నామని మన శరీరాన్ని శ్రమ పెట్టుకుంటున్నాం మనం అంతే. ఆయన దగ్గర మోకరించి అయ్యా నేను ఈ పాపం చేశాను, నా పాపాలు క్షమించు అని మనల్ని మనం కన్ఫెస్ చేసుకోలేకపోతున్నాము. ఒకవేళ వాటిని కన్ఫెస్ చేసుకున్నా తిరిగి వాటి వైపు నేను తిరగకుండా ఉండేలాగా చూడు తండ్రి అని మనము ఒప్పుకోలు స్వభావం కలగలేకపోతూ ఉన్నామేమో. నా జీవితం అంతా కూడా పాప రోత జీవితం అయ్యా, ఆ జీవితం వైపు నేను చూడకుండా ఉండేలాగా, ఆ తప్పు తిరిగి నేను చేయకుండా ఉండేలాగా చూడు తండ్రి అని మనం రిపెంట్ అవ్వాలి. ఎప్పుడైతే మనం అలా రిపెంట్ అయ్యి మన పాపాలను ఆయన దగ్గరకు ఒప్పుకోగలుగుతామో అప్పుడే దేవుడు మన జీవితాల్లో ఆశీర్వాదాలు చేయగలుగుతూ ఉంటాడు. ప్రార్థన చేసే స్వభావం కలిగి ఉందామా? సోమరితనాన్ని విడిచిపెడదాము, ఆయనకు ఎక్కువ సమయాన్ని ఇచ్చే వారంగా ఉందాము. ఇదివరకు అయితే నేను ఒక హాస్టల్లో ఉంటాను కాబట్టి మార్నింగ్ అంతా కాలేజ్కి వెళ్ళి రావాలి, లేదా ప్రాక్టికల్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి మార్నింగ్ తినేసి నైట్ ఉపవాసం ఉండేవాళ్ళం. ఉపవాసం అంటే చక్కగా ఇన్ని ఫ్రూట్స్, 2 చపాతీలు, గ్లాసు పాలు ఇవి కాదండి. నువ్వు ఆహారాన్ని విడిచిపెట్టినా విడిచిపెట్టకపోయినా ఆయనతో దగ్గరగా ఉండాలి. నువ్వు ఆయనకు ప్రార్థన చేయడానికి సమయాన్ని ఇవ్వాలి. అయ్యా నా జీవితంలో ఈ కష్టం ఉంది తండ్రి, నా బ్రతుకులో ఇది తక్కువగా ఉంది, నా జీవితానికి కొరవగా ఉంది, ఇది నాకు ఎందుకు నేను పొందుకోలేకపోతున్నాను అనేది నీవు ఆయన దగ్గర మొరపెట్టగలిగి ఉండాలి. రెండవది, నువ్వు ప్రార్థనా స్వభావము, ఆ ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు ఏ పాపపు ఆలోచనలు మన దరికి చేరవు. ఎప్పుడైతే మనం అట్లాగా పాపపు ఆలోచనలు, ప్రార్థన లేకుండా ప్రార్థన లేమితో ఉంటామో అప్పుడే ఈ అహంకారము, ఈ అతిశయాలు, ఈ గర్వాలు, ఈ దూకుడుతనాలు అనేవి మన దగ్గరికి వస్తాయి. ఆయన దగ్గరకు వద్దామా? అయ్యా నేను చేసిన పాపం ఇది, నాలో కూడా పేతురు జారిపోవడానికి కారణమైన ఆ 7 మెట్లు నా జీవితంలో ఉన్నాయేమో, నేను కూడా అతిశయంతో గర్వంతో ఉన్నానేమో, నా గర్వాన్ని తీసివేయి, నాకున్నదంతా నీవు ఇచ్చినదే అయ్యా, నీవు లేకుండా నేను లేను, నాలో కనుక ఒకవేళ ఆ గర్వము, ఆ అతిశయం అనే స్వభావం ఉంటే దాన్ని తీసేయేసయ్యా అని మనం ప్రార్థన చేయాలి. ఆ దుడుకుతనం, ఇతరులను ప్రేమించే వారిగా, వారి కోసం ప్రార్థన చేసేవారిగా నేను ఉండేటట్టు నా స్వభావాన్ని మార్చయ్యా. ఒకరొక మాట అంటే 10 మాటలు అనే స్వభావాన్ని నాలో నుంచి తీసివేయి తండ్రి. ప్రభువా, ఎట్లయితే షడ్రకు మెషకు అబేద్నెగోలు ఏమంటారండి, తీసుకువెళ్ళి అగ్నిగుండంలో వేస్తాము అని అంటే ఏమంటారు? మమ్మల్ని ఆయన రక్షిస్తాడు. ఆయన రక్షించినా రక్షించకపోయినా మేము ఆయనని సేవిస్తాము. మనం అట్లా చెప్పగలిగి ఉండాలి. కానీ మనం నులివెచ్చని స్థితిలో ఉండి అమ్మో అట్లా చెప్తే ఏమవుతుందో, మనకి ఏమైనా కష్టాలు వస్తాయేమో, మన ఉద్యోగాల్లో ఏమైనా ప్రమోషన్స్ రాకుండా ఉంటాయేమో, మనకు ఒకవేళ ఏమన్నా వచ్చే బెనిఫిట్స్ అన్ని పోతాయేమో అనే స్థితిలో మనం ఉండకూడదు. పేతురు చూయించిన ఆ యొక్క దిగజారుడు మెట్లను
మనము కూడా విడిచిపెట్టి పేతురు ఏ విధంగా అయితే ఆయన ఏం చేస్తాడు అంటే చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనము. ఉమ్, 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 ఉమ్. వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. మనము కూడా ఏడుద్దాము. ఆయన సన్నిధికి వచ్చి ఆ శిలువ ముందు మోకరించి, నా బాధ, నా కష్టం ఇదయ్యా, ఒకవేళ నాలో ఇవన్నీ ఈ స్వభావాలనే ఉంటే వాటన్నిటిని తీసివేయ్యా అని ప్రార్థించే వారంగా మనం ఉండాలి. మనం చదువుకున్న రెస్పాన్స్ రీడింగ్ గా మనము కీర్తనలు 130 కీర్తనలు చదువుకున్నప్పుడు అందులో ఉంటది, ఆయన యొద్ద క్షమాపణ దొరుకుతుంది. మనం వీటన్నిటిని విడిచిపెట్టి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనల్ని క్షమించే దేవుడు, తన కృపను చూయించే దేవుడు. నిర్గమకాండంలో కూడా అంటాడు, నా ప్రజలను నీ ప్రజల నుండి నేను వేరు చేస్తాను. ఆయన మనల్ని వేరు చేశాడు. మన కోసం తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని మన పాపాల నుండి రక్షించడానికి ఆయన మన కోసం దిగి వచ్చాడు. ఆయన తన రక్తాన్ని కాచాడు మన కోసము. వేరే ప్రజల నుండి, అన్య ప్రజల నుండి మనల్ని వేరుపరుస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరకు వద్దామా? అయ్యా, నేను దిగజారిన స్థితిలో ఉంటూ ఉన్నానేమో, నన్ను కాపాడు, నన్ను రక్షించు, నీ కృపను నాకు చూయించు. ఈ శిలువకాల ధ్యానాల్లో తండ్రి ప్రభువా, నీ యొక్క ఆత్మీయ ఫలాన్ని నాకు అనుగ్రహించు, నా జీవితాన్ని ఫలభరితంగా చెయ్యి. లెంటెన్ అంటేనే మనం ఏంటంటే అర్థము చీల్చబడము, చిగురింపబడము. మన హృదయాల్ని చీల్చుకుందాము, ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేద్దాము. మన జీవితాలను చిగురించే జీవితాలుగా, ఫలభరితమైన జీవితాలుగా చేసుకుందాము. ఆ విధంగా ఉండాలని ప్రార్థన చేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. మన జీవితంలో అనేకమైన బలహీనతలు, వాటిలో ఒకటి తొందరపాటు స్వభావం. ఒక మాట అనేస్తాం, ఆలోచించుకుంటాను, తర్వాత నాలుగు ఖర్చుకుంటాం, కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. పేతురులో అటువంటి అనేకమైన బలహీనతలో ఒక బలహీనత అది. సరిదిద్దుకోమనే ధ్యానాన్ని మనం విన్నాం. దేవునికి స్తోత్రాలు. రూపుకు ప్రత్యేకమైన వందనాలు. దేవుడిని ఇదే విధంగా ఆశీర్వదించి బలమైన సాధనంగా వాడుకోవాలని మా అందరి ప్రార్థన. ఈ సాయంకాల శిలువ ధ్యాన ఆరాధనలో మనతో పాటుగా సాల్మన్ రాజ్ దంపతులు ఉన్నారు, ఆశాలతో ఉంది, జాయ్సీ గారు ఉన్నారు, తర్వాత యూలాపాల్ గారు కుటుంబం ఉన్నది, సుశాంత్ ఉన్నాడు, కన్మణి నాకెవరో తెలీదు, సౌజన్యవాణి ఉన్నారు. వీరందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ విధంగా మీరు కూడా పాల్గొని మన సాహసాన్ని బలపరుస్తూ ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి మన వాట్సాప్ గ్రూప్లో పెట్టినట్టు ఈ సాయంకాలం స్నాక్స్ కమల్ రాజ్ దంపతులు వారు స్పాన్సర్ చేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నా. మరి రేపటి దినాన్న శిలువ ధ్యానాన్ని నడిపించేవారు మన సామ్రాజ్యం గారు. ఆ బిడ్డ కోసం మీ ప్రార్థనలో ఆ బిడ్డను ఎత్తిపట్టమని మీకు మనవి చేస్తున్నాను. తిరిగి యథావిధిగా సాయంకాలం 7 గంటలకు స్తుతి ఆరాధనతో మన శిలువ ధ్యానం ఆరంభం అవుతుంది. సమయపాలన చేయమని మీకు మనవి చేస్తున్నాను. ఈ సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడేవారు ఉన్నారా?
ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని స్తుతించేవారు ఎవరైనా ఉన్నారా? పోనీ మనల్ని ప్రార్థనలో నడిపించేవారు ఉన్నారా? ఆనంద్ గారు రండి. థ్యాంక్ యూ. ప్రార్థన చేస్తాం. మహోన్నతుడ, కృపగల దేవ, ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ సన్నిధిని చేరి స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభా మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. నీ సన్నిధిని చేరి తండ్రి శ్రమకాల ధ్యానాలు ప్రభా పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి, దర్శించండి. నీ పరిచర్యలో పాల్గొంటున్న సంఘ బిడ్డలను ప్రభా ముట్టండి, దర్శించండి తండ్రి. వారికి కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేయండి. వారి ద్వారా తండ్రి వాక్యం చెప్తున్న బిడ్డలను ప్రభా మేము ఎత్తిపెట్టలాగా సహాయం చేయండి తండ్రి. వారికి తోడుగా ఉండండి తండ్రి. మీ యొక్క సత్యవాక్యమును మాకు తండ్రి మా హృదయాల్లో నింపుటకు కృపను దయచేయండి తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభా రిడీమర్ ఉదర సంఘం దీవించండి, ఆశీర్వదించండి. నీకు అనుగ్రహం కటాక్షం ప్రభా ఈ సంఘంపై ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రభా నీ నామాలు ఎత్తిపెట్టుకోనమని వేడుకుంటున్నాను. సంఘ పరిచర్యలను ప్రభా చేస్తున్నటువంటి సంఘ కాపరిని తండ్రి ముట్టండి, దర్శించండి. ఆరోగ్యం, బలము, శక్తిని, జ్ఞానము, తెలివిని అనుగ్రహించండి వేడుకుంటున్నాను తండ్రి. అలాగే నాయన సంఘంలో ఉన్నటువంటి స్వస్థత కావాల్సిన బిడ్డలకు తండ్రి స్వస్థత అనుగ్రహించండి, సహాయం చేయండి తండ్రి. సంఘంలో ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను ప్రభా జ్ఞాపకం చేసుకోనండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ప్రభా నువ్వు ముట్టండి, స్వస్థపరచమని తండ్రి. వారిని ప్రభా నీ సన్నిధికి నడిపించి నీ యొక్క తండ్రి సాక్ష్యాన్ని ప్రభా వారు చెప్పుటకు కృపను దయచేయండి. ఈ శ్రమల కాల ధ్యానంలో ప్రభా నీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి, బలపరచండి తండ్రి. శోధనలు తప్పించండి, విడిపించండి తండ్రి. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచిన తండ్రి రూపుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తండ్రి మేము ఏ విధంగా జారిపోతున్నామో తండ్రి ఒక ఉదాహరణగా ప్రభా పేతురుని ప్రభా మేము గుర్తుపెట్టుకుని తండ్రి నిన్ను ప్రభా సేవించే భాగ్యం తండ్రి నువ్వు ఎరుగువని మేము చెప్పకుండా లేకుండా ప్రభా నీ యొక్క రాజ్యంలో ప్రభా మాకు స్థానాన్ని మేము తీసుకునే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. ఈ సన్నిధిని ప్రభా కృపను తండ్రి మాకు ఉంచమని తండ్రి మరి రాత్రికాల సమయంలో ఆరాధన ముగించుకొని ప్రభా మరి తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రభా నీ కృపను, సమాధానాన్ని, క్షేమం అనుగ్రహించమని రేపటి దినం మరి వాక్యం చెప్పబోతున్న మరి సామ్రాజ్యం గారిని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఆ బిడ్డకి నీ ఆత్మీయ ఫలమును తండ్రి, జ్ఞానమును తండ్రి, వాక్యంలో తెలవలసిన పరమాలను ప్రభా ఆ బిడ్డకి తెలియజేయమని మమ్మల్ని ప్రభా నీ చేతికి అప్పగించుకుంటూ సహాయం అనుగ్రహించమని ఘనత మహిమ నీకే చెల్లిస్తూ ప్రభు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం అందరం లేచి నిలబడి ప్రభు ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరును. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించు. శోధనలకు తెగ దుష్టుడు తప్పించమని రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు అందరికీ తోడైండును గాక. ఆమేన్. 430వ సంగీతము మొదటి 2 చరణాలు పాడుకుని సెలవు తీసుకుందాం. జీవ మార్గము యేసు చూపవే, నీవు మాకు ముందు వేగా వెంటవస్తు మేము వేగా తండ్రి మమ్ము నడ్పవే, హింసగలిగిన మమ్ము గావుమా, మమ్ము కష్టకాలమందు నాదరించు భూమియందు మింటి త్రోవలు మమ్ము